హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ వాయిస్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇది కేవలం వినోదం కోసం మాత్రమే, ఎవరిని కూడా ఉద్దేశించింది కాదు. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్దామా? నా పేరు వందన. నాకు ఇంకా పెళ్లి కాలేదు. నాకు 22 సంవత్సరాలు ఉంటాయి. రీసెంట్గా బీటెక్ కంప్లీట్ అయ్యింది. జాబ్ సెర్చింగ్లో ఉన్నాను. అదే సమయంలో నేను ఓ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాను. అక్కడ ఇంటర్వ్యూ జరిగింది. వాళ్ళు మళ్ళీ తర్వాత చెప్తామని పంపించేశారు. నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. సరేలే, మళ్ళీ చెప్తా అన్నారు కదా, ఫోన్ కాల్ వస్తుందని వచ్చేశాను. ఒకరోజు అనుకున్నట్టుగానే ఫోన్ కాల్ వచ్చింది. మాట్లాడేది వందనానేనా అని అడిగారు. అవును, వందనానే. లాస్ట్ వీక్ జరిగిన ఇంటర్వ్యూలో నిన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. నీకు మళ్ళీ చిన్న టెస్ట్ ఉంటుంది, అది కూడా ఆఫీసులోనే చెప్పి నన్ను రమ్మన్నారు. నేను వాళ్ళు రమ్మన్న సమయానికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత వాళ్ళు నన్ను ఒక్కదాన్నే కాకుండా ఆ రోజు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన అందరినీ పిలిపించారు. జాబుకు సంబంధించిన చిన్న టెస్ట్ కండక్ట్ చేసి అందరినీ ఫైనల్ చేశారు. నేను సెలెక్ట్ అయ్యి నాకు జాబ్ ఓకే అయ్యింది. ఇక 3 రోజుల్లో మీరు డ్యూటీకి రావచ్చు అన్నారు. ఇంటికి వచ్చి మా పేరెంట్స్తో సెలబ్రేట్ చేసుకున్నాను. చాలా బాగా మంచి శాలరీ వస్తుంది. పైగా మంచి పేరున్న కంపెనీ కావడంతో ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆ తర్వాత నేను విలేజ్ నుంచి జాబ్ కోసం హైదరాబాద్కి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ జాబ్ చేయాలంటే నేను అక్కడే ఉండాలి కాబట్టి మా నాన్న నాతో పాటు వచ్చారు. వచ్చి హాస్టల్లో జాయిన్ చేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి అక్కడే హాస్టల్లో ఉంటూ జాబ్కు వెళ్తున్నాను. అలా జాబ్ చేస్తున్న మా ఆఫీస్లో నాకు అందరూ కూడా చాలా బాగా ఫ్రెండ్స్ అయిపోయారు. అందులో ఒక అతను ఇంకా బాగా క్లోజ్ అయ్యాడు. జాబు మొదలుపెట్టిన 6 నెలలకే అతను నాకు బాగా క్లోజ్. అతను రవి, అంటే అతని పేరు రవి. మొదట నాతో మాట్లాడడానికి అతనే బాగా ఇంట్రెస్ట్ చూపించాడు. నేను అందరితో మాట్లాడినట్టే అతనితో కూడా మాట్లాడాను. కానీ అతనికి మాత్రం నేనంటే చాలా స్పెషల్. నాతో బాగా ఇంట్రెస్ట్గా మాట్లాడేవాడు. ఇక నేను అతన్ని చాలాసార్లు ఆఫీస్కి పోయిన తర్వాత బయటికి వెళ్ళేవాళ్ళం. రెస్టారెంట్కి తీసుకువెళ్ళేవాడు, సినిమాలకు వెళ్ళేవాడు. వెహికల్ వల్ల ప్రతిరోజు ఇద్దరం ఎటు పోయినా కలిసి తిరిగేవాళ్ళం. మా ఇద్దరి మధ్య సన్నిహిత్యం కూడా బాగా పెరిగింది. అది అలా ఉండగా ఒకరోజు అతను నన్ను తన రూమ్కి రమ్మన్నాడు. కానీ ఎప్పుడైనా మనం బయటికి వెళ్తాం, హోటల్కి వెళ్తాం, ఏదైనా సరే బైక్ వీళ్ళకి అంటే ఏదైనా సరే బ్రేక్ వీళ్ళకి తినడానికి పార్క్ కూడా వెళ్తాం అనమాట. బ్రేక్ ఏదైనా దొరికినా సరే కాలక్షేపం చేయడానికి. అంతేగాని ఎప్పుడు కూడా ఇలా నువ్వు ఎప్పుడు ఇలా అడగలేదు, రూమ్కి ఎందుకు అని అన్నాను. మనం పరిచయమైన మన స్నేహం పెరిగి ఇన్ని రోజులు అవుతుంది, కానీ నా రూమ్ నీకు తెలియదు కదా, నీకు చూపించాలి అనుకుంటున్నాను, వస్తే చూస్తావు కదా అని రమ్మన్నాడు. అయితే అలా అనేసరికి, కానీ నువ్వు అద్దెకుండే రూమ్ కదా, దాన్ని చూసినా ఒకటే చూడకపోయినా ఒకటే, అది నీ సొంత రూమ్ కాదు కదా అన్నాను. అంటే ఏంటి నీ ఉద్దేశం, నా సొంత రూమ్ అయితేనే వస్తావా ఏంటి అన్నాడు. అలా అని కాదు అని, పోనీలే సర్లే, నీకు రావడం ఇష్టం లేకపోతే రావద్దు అంటూ నేనే వస్తానంటూ నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. అయితే అలా అన్నందుకు రవి ఫీల్ అయినట్టు ఉన్నాడని ఆ రోజు నుంచి నాతో మాట్లాడడం కూడా మానేశాడు. నేనే ఆఫీస్కి వచ్చినప్పుడు మాట్లాడిస్తే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్టుగా మాట్లాడేవాడు. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ నా ఫోన్ తీయలేదు. ఆఫీస్కి వచ్చిన తర్వాత అడిగితే నేను కొంచెం బిజీగా ఉన్నాను, అందుకే ఫోన్ తీయలేకపోయాను అన్నాడు. నా ఫోన్ తీయలేనంత బిజీగా ఉన్నావంటూ నేను అతనితో వాదనకి దిగేలోపే నాకు లోపల పని ఉంది వెళ్తున్నానంటూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. కానీ నిజానికి అలా అని ఉండకూడదు. అదేమన్నా సొంత రూమా, రెంట్ కదా అని ఏ రూమ్ అయితేనే తను ప్రస్తుతానికి ఉండే రూమ్ని నాకు చూపించాలి అనుకున్నాడు ఇష్టంగా. కానీ నేను అదే మన తాజ్మహల్ అన్నట్టుగా అదేమైనా సరే తాజ్మహల్ అన్నట్టుగానే మాట్లాడాను. తప్పు నాదే కదా. అదే సమయంలో మా బాస్ నాతో క్లోజ్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. అదేంటి, మా బాస్ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని అనుకున్నాను. కానీ రవి నాతో క్లోజ్ అయ్యేదానికంటే ముందే నాతో క్లోజ్గానే మాట్లాడాడు. కానీ నేను అది గమనించలేకపోయాను. మేము క్లోజ్గా ఉండడం చూసి బాస్ కాస్త దూరంగా ఉండేవాడు. ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేసేవాడు కాదు. కానీ నన్ను చూసేవాడు ప్రతిరోజు. అది నేనంత సీరియస్గా తీసుకునేదాన్నైతే కాదు. వారం రోజుల నుంచి రవి నాతో సరిగ్గా మాట్లాడలేదనే విషయం తను తెలుసుకొని నాతో ఎక్కువగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అలా ఒకరోజు నన్ను తన క్యాబిన్కి రమ్మన్నాడు. నేను వెళ్ళాను.
అప్పుడు లోపలికి వెళ్ళగానే ఒక వస్తువుకి పేరు చెప్పి అవి తీసుకురమ్మన్నాడు. నేను కూడా తీసుకువెళ్ళాను. ఆ తర్వాత బాస్ అలా పక్కన పెట్టించి నాతో మాటల్లో పడిపోయాడు. చాలాసేపు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు. అలా ప్రతిసారి నన్ను పిలుస్తూ ఉండేవాడు. ఆ రోజు అది తీసుకురా, ఈరోజు ఇది తీసుకురా అంటూ నాతో చెప్పి తన క్యాబిన్లో తిరిగే విధంగా తన ముందే కనపడేలా తన పనులన్నీ కూడా చేయించేవాడు. సరేలే, ఫోన్ ఎత్తి అనుకొని అతను అడిగిందల్లా కూడా తీసుకొని ఇవ్వడం నేను కూడా చేశాను. ఒకసారి అనుకోకుండా అంటే ఒకసారి కాకుండా ప్రతిసారి ప్రతిరోజు కూడా ఇలానే చేస్తూ ఉండేవాడు. ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడు అని నేను బాగా ఆలోచించాను. కానీ నాకేమీ అర్థం కాలేదు. పోనీ అడిగేద్దామా అని అంటే అతను నాకు బాస్ అయిపోయాడు. వేరే వాళ్ళు ఎవరైనా అయితే డైరెక్ట్గా అడిగేదాన్ని. ఎందుకు ఇలా చేస్తున్నారు బాస్ అని, కానీ అడిగితే బాగోదేమో అని ఆలోచించి వెనకడుగు వేశాను. అదే అతనికి అడ్వాంటేజ్గా మారి నన్ను ప్రతిరోజు కూడా క్యాబిన్కి 5-6 సార్లు పిలిచేవాడు. నాకేమో వెళ్ళక అస్సలు తప్పేది కాదు. బాస్ అలా చేస్తూ ఉంటే నేను రవి ఝాన్సీ అంటే ఏంటంటే రవి మీద నాకు ఎటువంటి ప్రేమ ఫీలింగు లేదు, కానీ ఒక ఫ్రెండ్ ఫీలింగ్ ఉండేది. చాలా మంచివాడు కాబట్టి నేను అతని ఎక్కడికంటే అక్కడ తనతో పాటు కలిసి వెళ్ళడానికి వెనుకడుగు వేయలేదు. పైగా తన రూమ్కి రమ్మంటే అందుకే వెళ్ళలేదు. బయటికి ఎటు వెళ్ళినా అక్కడ జనాలు ఉంటారు, కానీ తన రూమ్లో అయితే ఇద్దరమే ఉండాలి కదా, అలా బాగుండదని చెప్పి నేను అస్సలు వెళ్ళలేదు. కానీ సడన్గా రవి నాతో మాట్లాడకుండా ఉండడానికి, నన్ను అవాయిడ్ చేసి దూరంగా ఉండడానికి కారణం నేనైతే అద్దె ఇల్లు అన్నందుకు అనుకోవడం లేదు. ఇంకా ఏదో ఉంటుందని అనుకున్నాను. కానీ రవిని అడుగుదామంటే అతను నాకు మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదు. పోనీలే, ఏదైతే అది అవుతుందని ఊరుకున్నాను. అలా ఒకరోజు మా బాస్ తన క్యాబిన్లోకి పిలిచి, అబ్బా బాస్ మెల్లగా చేయండి అన్నా. వినకుండా బాగా చేశాడు. అయితే అది ఏంటి అంటే బాగా అలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. అంత బాగా చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు. అప్పటికి ప్రతిసారి నన్ను లోపలికి పిలుస్తూ ఉంటే నాతోటి ఉద్యోగస్తులంతా ఏవేవో గుసగుసలు మాట్లాడుకుంటూ ఉండేవారు. వీళ్ళంతా ఇలా మాట్లాడుతున్నందుకైనా మా బాస్ నన్ను పిలవకుండా ఉంటే బాగుంటుందని అనుకున్నాను. కానీ ఆయన పిలవడం అస్సలు మానలేదు. పైగా రోజు క్యాబిన్లో చాలాసేపు ఉండేదాన్ని. లోపలికి వెళ్ళగానే మొదలు పెట్టాడంతే అర్ధగంట పాటు లోపలే నేను ఉంటాను. బాసు బత్తాయి పండ్లు బాగా పిండి జ్యూస్ చేశాడు. అప్పుడే చెప్పాను బాస్తో మెల్లమెల్లగా చేవాస్ అని, కానీ ఆయన పిండి పిండి పిప్పు చేశాడు. నాకది మొదటి అనుభవం. మీరు చూపించిన రుచి చాలా బాగుంది. ఇంతవరకు ఈ రుచి నేను ఎన్నడూ ఎరగను, కానీ చాలా బాగుంది బాస్ అన్నాను. ఆ రోజు రుచి చూపించి నాకు ప్రతిసారి కావాలి, మళ్ళీ చేస్తే బాగుండు బాస్ అన్నట్టుగా చేసేవాడు. అలా అబ్బా బాస్ చాలా బాగా చేశారని నెమ్మదిగా చేయండి అన్నా. వినకుండా చేశారు, కానీ చాలా బాగా చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకెలా ఉందని అడిగాను. ఇద్దరం కలిసే రుచి చూసాం కదా, నీకు ఎలా ఉంటుందో నాకు కూడా అలానే ఉంటుంది కదా అన్నారు బాస్. ఆ తర్వాత అలా నన్ను క్యాబిన్లోకి పిలిచి 2-3 సార్లు అదే పని చేసి పదే పదే ఆ రోజు అంటే రుచిని చూపించేవాడనమాట. కానీ ఇంత బాగా చేస్తాడని ఎవరు అనుకోరు కదా. పైగా మనకి బాస్ స్థానంలో ఉన్నవాడు చేస్తాడని కూడా ఊహించలేము. ఒకరోజు అనుకోకుండా నాకు రవి ఎదురుపడ్డాడు. నేను మాట్లాడించే ప్రయత్నం చేశాను, కానీ అతను మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే చెయ్యి అడ్డుపట్టి మరీ మాట్లాడాను. ఎందుకిలా ఎప్పుడు మాట్లాడినా వెళ్ళిపోతున్నావు, ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు, కనీసం నాతో మాట్లాడడం కూడా ఇష్టం లేదా అని అడిగాను. అప్పుడు రవి ఇలా అన్నాడు, ఎందుకు ఎందుకు వందన, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఉండే కొన్ని రోజులైనా సరే నువ్వు నాతో తిరిగిన ఒక ఫ్రెండ్లాగే ఉన్నావు. పైగా బాస్కి నువ్వంటే ఇష్టం, నీతో పెళ్ళంటే కదా అన్నాడు. నేను అతను చెప్పిన మాటలకి షాక్ అయిపోయాను. బాస్కు నాకు పెళ్ళేంటి రవి, నీ మీద ప్రేమ అనే ఫీలింగ్ లేదు, అది నిజం. నువ్వు నాకు ఒక మంచి ఫ్రెండ్వి. ఇంకా అసలు ఇది నిజమే, కానీ బాస్కి నాకు పెళ్ళేంటి, ఎవరన్నారు నీతో అని గట్టిగా అడిగారన్నమాట. అప్పుడు చెప్పాడు రవి, ఒకరోజు నన్ను క్యాంటీన్లోకి బాస్ కలిశారు. నువ్వు కలిసి పార్కులో ఉన్నప్పుడు చూశాడంట. తనకు నాకు పెళ్లి జరగబోతుంది, మీ మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ని కట్ చేసుకుంటే బాగుంటుంది అన్నాడు. నేను కూడా షాక్ అయ్యాను. బాస్కి నువ్వంటే ఇష్టం అన్నాడు, కానీ పెళ్ళి అనేసరికి షాక్ అయ్యాను. బాస్ అని చెప్పిన తర్వాత వినకుండా బాగుండదని ఆ రోజు నుంచి నీతో మాట్లాడకుండా ఉండడానికి, నీకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను అని రవి నాతో చెప్పాడు. అయితే అప్పుడు నేనేం చేయాలో తెలియని పరిస్థితి నాది.
అయినా సరే ధైర్యం చేసి మరొకసారి మరొక రోజు ఉదయం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత బాస్ క్యాబిన్కి వెళ్ళానన్నమాట. ఈరోజు ఏంటి వందన, నేను పిలవకుండానే వచ్చావు? ప్రతిరోజు నేను పిలిస్తే లేటుగా వస్తావు కదా, కానీ ఈరోజు ఏంటి ఉదయాన్నే నన్ను చూడాలనిపించిందా అన్నాడు. నేను కొంచెం కోపంగా కనిపిస్తున్నాను. వెంటనే ఏంటి వందన, ఏదైనా ప్రాబ్లమా, అలా మూడిగా ఉన్నామన్నాడు. మూడిగా కాదు బాస్, కోపంగా ఉన్నానని చెప్పాను. అది తెలుస్తుంది, కానీ ఎందుకు అన్నాడు. మీరు రవితో మాట్లాడిన విషయం నాకు తెలిసి అలా ఎందుకు మీరు మాట్లాడారు బాస్ అని అడిగాను. అవునా అదా, అప్పుడు వెంటనే బాస్ ఓహో, నువ్వు రవి చెప్పింది నిజమే, నేను తనని కలిసి నీకు చెప్పిందంతా చెప్పానన్నాడు. అలా ఎందుకు చెప్పారు? ఎవరన్నారు నీకు నాకు పెళ్ళి అని? పెళ్లి చేసుకుని నాకే తెలియకుండా మీరెలా డిసైడ్ అయిపోతారు? అలా ఎలా బాస్ అంటే అప్పుడు బాస్ నాతో ఇలా అన్నాడు. అవును వైశాలి, నువ్వు ఆఫీస్లో వచ్చినప్పుడే నిన్ను చూసా, పైగా నువ్వంటే నాకు ఇష్టం ఏర్పడింది. ఆ తర్వాతే రవి మన ఆఫీస్లోకి వచ్చాడు కదా, నువ్వు అతడితో క్లోజ్ అయ్యావు. అది ఫ్రెండ్షిప్పే కావచ్చు, కానీ నాకు నచ్చలేదు. నువ్వు అతనితో వెళ్ళడం కూడా నచ్చలేదు అని చెప్పాడు. ముందు ఇష్టపడింది నేను, తర్వాత వచ్చిన తర్వాత అతడికి ఇంపార్టెంట్ ఏంటి? నీతో నేను అతన్ని ప్రేమించలేదు, స్నేహం చేశానంటే అవును, నేను అదే అంటున్నాను. ఆ మాత్రం దానికి కలిసి తిరగడం ఎందుకు? నేను ఇష్టపడుతున్నాను కదా అన్నాడు. పైగా నేను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను కాబట్టి రవిని కలిసి ఇదంతా చెప్పాను అన్నాడు బాస్. లేదంటే నేనెందుకు తనతో అలా చెప్తాను? నేను చెప్పింది తప్పేం కాదు కదా అన్నారు. అది మీ వరకు బాస్, తప్పు లేదు. అలా అని నేను మిమ్మల్ని ఇష్టపడలేదు కదా. మరి క్యాబిన్లో మీరు చూపించిన రుచి ప్రతిరోజు కావాలి అన్నావు కదా బాస్. అది మరి అంతేకాదు వందన, నేను నిన్ను చూసి ఇష్టపడ్డ తర్వాతే నేరుగా నీకు చెప్పకుండా డైరెక్ట్గా మీ పేరెంట్స్ వెళ్ళి కలిశాను. అప్పుడే తెలిసింది నేను మీకు దూర బంధువులు అవుతానని. పైగా నేను వాళ్ళు పని చేస్తున్న విషయం మీకు వాళ్ళకి తెలియక వాళ్ళు నాతో మాట్లాడలేదు, నన్ను కలవలేదు, లేదంటే ఇంటర్వ్యూలు ఇవన్నీ ఏం అవసరం లేకుండా అన్నాడనమాట. అప్పుడే పైగా వరుసకి నేను నీకు భావన అవుతానని చెప్పారు. మీ అమ్మ నాన్న ఎంత మంచి అబ్బాయి, పైగా మా బంధువుల అబ్బాయి, ఇంత గుణవంతుడైనటువంటి అబ్బాయి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానంటే మేము కాదంటామా అని అన్నారు. కాబట్టి నేను రవితో మా ఇద్దరి పెళ్ళి అని అంత ఖచ్చితంగా చెప్పాను. ఓకే, నువ్వు అనుకున్నట్టుగానే నీకు చెప్పకుండా చేయడం తప్పే కావచ్చు, కానీ నేను మీ దూర బంధువుని, పైగా మీ ఇంట్లో వారందరూ కూడా ఇష్టమైన అన్నారు. ఆ తర్వాత నా ప్రేమ నీకు ప్రపోజ్ చేసి మనది లవ్ మ్యారేజ్ అయ్యేలా చేద్దామన్న ఆలోచన నాది. కాబట్టి నీకు చెప్పకుండా మీ వాళ్ళతో పెళ్ళి ఫిక్స్ చేసుకున్నాను. కాబట్టి నిన్ను ప్రతిరోజు నా క్యాబిన్లోకి పిలిచేవాడిని అన్నాడు. ఇంతకీ ఈ పెళ్లి విషయం తెలియక ముందు బాస్ క్యాబిన్లోకి పిలిచి బత్తాయిలను పిండి జ్యూస్ చేశాను అన్న విషయం ఏంటని అనుకున్నారా? అవును, నాకు బత్తాయిలు పిండి జ్యూస్ చేసి తన చేతులతో చేసి ఇచ్చేవాడు. నేను అలా బత్తాయి జ్యూస్ తాగడం మొదటిసారి. ఎప్పుడైనా సరే బత్తాయిలు తిన్నాను, కానీ అలా జ్యూస్ చేసినప్పుడు మాత్రం ఎప్పుడు కూడా నేను తాగలేదు. కానీ తను చాలా టేస్ట్గా చేశాడు కాబట్టి టేస్ట్ బాగా ఉంది, ప్రతిరోజు కావాలని అతనితో చెప్పాను. ఆ తర్వాత చాలాసార్లు నాకు క్యాబిన్లోకి పిలిచి చేశాడు. బాస్ చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత నాకు ఓకే అనిపించింది. తర్వాత నేను ఓకే చేశాను. ఆ తర్వాత 6 నెలలకి మా పెళ్లి జరిగింది. ఇక అప్పటి నుంచి ఇద్దరం ఒకే ఆఫీస్లో, ఒకే ఇంట్లో సహోద్యోగుల్లో ఉంటే ఇంట్లో భార్యాభర్తలుగా ఉండేవాళ్ళం. అలా మా బాస్ అలా బత్తాయిలు పిండినప్పుడు కొంచెం మెల్లగా చేయండి బాస్ అనేదాన్ని. అది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.